హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇగో బట్టలు అయితే మొత్తం తడిచిపోయినాయి. వర్షం అయితే ఫుల్ వర్షం మధ్యాహ్నం నుంచి అసలు ఒక్కసారి కూడా వర్షం ఆగలేదు. అసలు అట్లనే వర్షం వస్తూనే ఉంది. అయినా కూడా మైస్త్రి మాత్రం ఆగుతుందా? నాడు అట్లనే వేయించింది. కొబ్బరిలు ఉన్నాయిగా కట్టుకొని ఏమంటే ఇక కొబ్బరిలు అయితే కట్టుకొని మరీ వేసినాం. ఇక ఇంటికి వచ్చేసరికి ఇల్లు అయితే ఆగం ఆగం అయింది. ఈరోజు వర్షం వచ్చింది కదా. ఇంకా చూడండి మా పిల్లలు అయితే మంచిగా చెద్దరు కప్పుకొని పండుకున్నారు. బాగానే వర్షంలో ఎక్కడ తడుస్తున్నారో ఏమో అనుకున్నా. ఇంకా పడుకుంటే పడుకున్నారు కానీ డోర్ తీసి పడుకున్నారు. ఇంకా ఎదురు జల్లు కొట్టినట్టుంది. ఇంట్లో మొత్తం బురద బురద అయితే ఉంది. చూసిరు కదా. ఇక పనికి పోయి ఇంటికి వస్తాక ఇంక ఇట్లా ఉంటుంది. ఇక ఇప్పుడేమో అంటు రుద్దుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, అన్నం వండాలి, పిల్లలు లేపాలి. ఎంత పని ఉంటుందో అసలు. ఇక అయినా తప్పదు ఫ్రెండ్స్. వర్షానికి తడుస్తూనే ఉంటాం, ఎండకి ఎండుతూనే ఉంటాం. అయినా పనికి పోవాలి. ఎందుకంటే మనం ₹1 సంపాదించుకోవాలి, మనకి ఇంట్లో గడవాలి అనుకుంటే తడుచుకుంటేనే వేయాలి, ఎండుకుంటేనే వేయాలి కదా. అట్లనే మాకు రేపు అయితే మా ఊర్లో బోనాలు అయితే పెడుతున్నారు ఫ్రెండ్స్. ఇక బోనాలు పెడతారు రేపు. మరి ఇక ఇట్లనే వర్షం వస్తే ఏముంటాం ఇంటి దగ్గర. ఇక నాటుకు పోవాల్సి వస్తుందో ఇంటి దగ్గర ఉండాల్సి వస్తుందో తెలియదు. కంపల్సరీ అయితే రేపు బోనాలు పెట్టాలని మా దగ్గర డప్పుకైతే చాటింగ్ చేసిర్రు. ఇక ఒకవేళ బోనాలు పెడితే వర్షం తగ్గితే ఖచ్చితంగా ఇంటికాడ అయితే ఉంటా ఫ్రెండ్స్. ఇంకా వాటికి కావాల్సిన సామాన్ కూడా వస్తేనే కొట్టు దగ్గర అయితే కొనుక్కొని వచ్చిన. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు. ఇంకా రేపు మాల్ మసాలాలు రెడీ చేయాలి కదా బోనాలు పెట్టినాక. వాటికి కావాల్సినవి వస్తేనే కొనుక్కొని వచ్చిన. ఇంకా చీకట్ల పిల్లల్ని పంపిస్తే బాగోదని వచ్చేటప్పుడే షాప్ దగ్గర తీసుకొని వచ్చిన. మరి మీ దగ్గర బోనాలు పెట్టిరా? కామెంట్ చేయండి. బాయ్.